ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మౌని? నువ్వు ఎక్కే టవర్ ఉంది కదా ఇలా పుల్ల వరకు వెళ్తే కట్టాలి కదా 120 130 మేము ఊపించుకుంటూ సన్సెట్కి అని చెప్పి $10 ఎక్స్ట్రా కూడా కట్టాం. సన్ను లేదు సెట్ లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఈ సిరీస్ కనుక పర్టికులర్ యూఎస్ఏ సిరీస్ కనుక మిస్ అయ్యి ఉంటే నేను ప్లేలిస్ట్లో సెపరేట్గా పెట్టాను, అన్ని లైన్గా చూసుకుంటూ వచ్చేయండి సో దట్ యుల్ అండర్స్టాండ్ ది ఫ్లో. ఫస్ట్ అంటే ఈ రోజు కోసం ఐఎమ్ పర్టికులర్లీ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను అనమాట. సో వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ మస్ట్ సీ ప్లేస్ ఇన్ న్యూయార్క్. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి, ముందు ముందు చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అనమాట న్యూయార్క్లో. ఇది కూడా మీ చెక్ లిస్ట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ రైల్వే స్టేషన్, రైల్ టెర్మినల్స్ అన్నీ ఉంటాయి, బట్ ఆర్కిటెక్చర్ అదంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యాక్చువల్లీ మేము డైరెక్ట్ అబ్జర్వేటరీకి వెళ్ళాలి, అంటే ద స్కై వ్యూ. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, సమ్మిట్, ఎడ్జ్, వన్ వరల్డ్ అబ్జర్వేటరీ అని చెప్పేసి. బట్ ఇట్స్ యువర్ చాయిస్. అన్నీ ఒకసారి గూగుల్ చేసుకొని మీకు ఏది బాగా అనిపిస్తే అది మీరు వెళ్ళొచ్చు. Building built by New Yorkers for New Yorkers. There was nothing that was going to stop us. One Vanderbilt will forever be ingrained in the fabric of New York City. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట. అలాగా నాకు సమ్మిట్లో నచ్చింది ఏంటనేది మీరు ఖచ్చితంగా ముందు చూస్తారు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ద వర్స్ట్ పార్ట్ అంటే నాకు నచ్చిందంటే ఇది, పక్కా షూ కవర్స్ వేసుకొని మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, బికాజ్ మరి మెయింటెనెన్స్ అలా ఉంటుంది కాబట్టి. బట్ యునో మనం వేసుకున్న అవుట్ఫిట్కి దానికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇంకా తప్పదు, చూసారు కదా లిఫ్ట్లో 91st ఫ్లోర్కి వెళ్ళాం. అక్కడ నుంచి మనం యూనో డైరెక్ట్ ఎస్కలేటర్స్లో ఇంకొక 2 ఫ్లోర్స్ వరకు పైకి వెళ్ళొచ్చు అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి మనం చూడడానికి, టైం స్పెండ్ చేయడానికి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎంట్రీ అనమాట 91st ఫ్లోర్లో. బట్ ఇట్ వాజ్ లిటరలీ అమేజింగ్. మీరు మాత్రం ఇది మీ చాయిస్, ఖచ్చితంగా న్యూయార్క్ వెళ్తున్నారు అని అంటే మాత్రం ఏది చూస్ చేసుకుంటారు అనేది గూగుల్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఇన్స్టాలో ఓపెన్ చేస్తే అయితే మీకు రిఫరెన్స్ చాలా చాలా వస్తూ ఉంటాయి. బట్ ద వ్యూ వాజ్ అమేజింగ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను దీని గురించి డీటెయిల్స్ ఇవ్వాలంటే మేము ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి అరౌండ్ $60 to $70 మధ్యలో పడింది. సో అరౌండ్ 130 to 140. యాక్చువల్లీ 120లో అయిపోతుంది, కాకపోతే మేము కావాలని చెప్పేసి సన్సెట్ చూద్దాము, ఆ టైంకి వెళ్దామని చెప్పేసి ఒక $10 అలా ఎక్స్ట్రా పడినట్టుంది మాకైతే ఫర్ సన్సెట్ టైమింగ్స్ ఆ టైమింగ్కి. బట్ స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర నుంచి అక్కడికి అస్సలు ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. అరే సన్సెట్ లేదు, ఏం లేదు, ఇంత వెయిట్ చేసి బుక్ చేసుకొని సన్సెట్ లేకుండా అయిపోయింది అని చెప్పేసి చాలా డిసప్పాయింటింగ్గా వెళ్ళాను నేనైతే అక్కడికి.
బట్ వెళ్ళి ఒక ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అయితే ఆ సన్లైట్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అప్పుడు ఆ టైంలో అక్కడ. సో బట్ ఐ హ్యావ్ సీన్ ద బ్యూటిఫుల్ సన్సెట్. ఎంత ఫాస్ట్గా అయిందో కూడా సన్సెట్, చాలా చాలా బాగా అనిపించింది. సో ఒక ఫ్లోర్లో అయితే మొత్తం ఇలా వ్యూ, సిటీ వ్యూ ఫ్రమ్ ద టాప్. జస్ట్ ఇమాజిన్ గైస్, 93rd ఫ్లోర్ నుంచి ఇలాంటి వ్యూ. అసలు న్యూయార్క్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇది ఒక్కటే టైంలో మనం అలా ఫీల్ అవ్వగలం. బట్ లుక్ ఎట్ దోస్ బిల్డింగ్స్. అసలు స్ట్రీట్స్ అయితే అసలు అక్కడి నుంచి కూడా చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. ఐఎమ్ గ్లాడ్ దట్ కెమెరా కొంచెం న్యాయం చేసింది అనే అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చైతే వన్ ఆఫ్ ది రీజన్ ఐ ఆప్టెడ్ ఫర్ సమ్మిట్. అసలు ఎంత ఫన్ ఉంటుందంటే, సో దీస్ సిల్వర్ బాల్స్ అనమాట. ఒక ఫ్లోర్లో మొత్తం ఒక పార్ట్ అంతా ఇవే ఉంటాయి. యూ విల్ బి రియలీ గెట్టింగ్ అన్ అమేజింగ్ పిక్చర్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి 91st నుంచి 92nd ఫ్లోర్కి వెళ్తే మళ్ళీ కిందకి రావడానికి ఉండదు. సో మనం ఎంటర్ అయిన వెంటనే ఆ ఫ్లోర్లో ఎంతసేపు అయితే చూడాలనుకుంటున్నామో అక్కడ అంతసేపు స్పెండ్ చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. అదొకటి. లేదంటే మళ్ళీ వద్దాంలే కిందికి, ఫస్ట్ పైన ఏముంది చూసేసిన, ఇలాంటివి అయితే కుదరవు. అండ్ దిస్ హ్యూజ్ ఇట్ వాస్. అసలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా అంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇదంతా మ్యాన్హట్టన్. ఇది క్రిస్లర్ బిల్డింగ్, క్రైస్లర్ బిల్డింగ్. ఇది ఫేమస్ ఫోటో. సో వన్ వరల్డ్ అబ్జర్వేటరీ మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర నుంచి ఉంటుంది అనుకుంటా. ఐ హోప్ సో, అంత క్లారిటీ లేదు. బట్ అక్కడి నుంచి చూస్తే మనకి వరల్డ్ ట్రేడ్ సెంటరే కనిపించదు. అలా ఎలాగా, అదే కదా కనిపించాలి అని చెప్పేసి ఇలా సమ్మిట్కి వస్తే మీకు అదంతగా అనిపిస్తుంటుంది. సెంట్రల్ పార్క్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అన్నీ కనిపిస్తాయి. ఇట్స్ వర్త్, లిటరలీ వర్త్. చాలాసేపు అలా స్లోగా చూసుకుంటూ మ్యాక్సిమం అయితే షూట్ చేశాను, కానీ ఒక 60%, 70% షూట్ చేశాను. మిగతాదంతా ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ డైరెక్ట్లీ అనమాట. సో మీరు అక్కడ స్ట్రైట్గా చూస్తే కనుక దాట్స్ ద పాయింట్ వేర్ వీ కెన్ సీ ద సన్సెట్. అందుకే అప్పటికే ఫుల్ క్రౌడెడ్ అనమాట. అందరు సెటిల్ అయిపోయారు అక్కడ సన్సెట్ చూడడానికి. పైకి కూడా నెక్స్ట్ ఫ్లోర్కి కూడా కరెక్ట్ టైంకి వెళ్ళాం అనిపించింది. అసలు ఎంత సైలెంట్ అయిపోయారంటే సన్సెట్ టైంలో అందరూ అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నారు అనమాట. అందులోని మంచి సమ్మర్ కాబట్టి చాలా బాగా కనిపించింది. షేడ్స్ అన్నీ కూడా, ద స్కై షేడ్స్ ఆఫ్టర్ ద సన్సెట్ వర్ అమేజింగ్. మీరు ముందు వీడియోలో చూస్తారు. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్ అబౌట్. అసలు మంచి షేడ్స్ కనిపించాయి. 2 ఫ్లోర్స్ అయితే ఇలా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి డిఫరెంట్గా ఉంటాయి. ఆ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఇట్స్ ఓపెన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అగైన్. కింద మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఫొటోస్ తీసుకుంటారు అనమాట. అదేంటంటే ఇలా మనకి బ్యాండ్ ఏదైతే చేతికి ఇస్తారో పైకి ఎంటర్ అవ్వడానికి, పైకి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఎలిమెంట్లో మన బ్యాండ్ స్కాన్ చేసుకుంటే మన ఫొటోస్ ఏదైతే తీసారో అది ఆ క్లౌడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ చూసారు కదా, స్లోగా బయట సన్సెట్ అయిపోయి డార్క్ అయిపోతూ ఉండగా ఇంకా ద లైట్స్ వర్ జస్ట్ ఎంత ఇట్లా స్పార్కిల్ వచ్చినట్టు సిటీ అంతా అనిపించింది అనమాట. ఇట్స్ సో క్యూట్. ఇది ఓపెన్ ఏరియా వేర్ మనకి కొంచెం స్నాకింగ్స్, మాక్టైల్స్ అలాంటివన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ తర్వాత మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మనకు అన్నీ చిన్న చిన్న యాక్సెసరీస్ లాగా ఉంటాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని అలాగా. జస్ట్ అక్కడ నుంచి అంటే సమ్మిట్కి సంబంధించింది. అండ్ దిస్ ఈస్ ద నైట్ వ్యూ. ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది.
సో అలా అయితే ఒక 2.5-3 hours కంప్లీట్గా అక్కడ ఎంజాయ్ చేసి అయితే మేము రిటర్న్ అయిపోయాము. సో మీలో ఎవరైనా ఇలానే న్యూయార్క్ వెళ్ళి ఉంటే ఇలాంటి సిటీ వ్యూ ఎందులోంచి చూసారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ.